న్యూస్ అందుతోంది. హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం దంచుకొడుతుంది. సైబరాబాద్ పరిధిలో భారీగా వర్షం కురుస్తోంది. గచ్చిబౌలి, మాధాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్ లో కుండపోత వాన పడుతోంది. ఇక వర్షంతో పాటు పలు ప్రాంతాల్లో భారీగా వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అలాగే తెలంగాణలో 2 రోజుల పాటు పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు ప్రవేశించగా రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. ఇక గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వర్షాలు పడొచ్చని అధికారులు తెలిపారు. ఇక కామారెడ్డిలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే రేపు వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, గద్వాల జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఇక ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక హైదరాబాద్ పరిధిలో భారీ వర్షం అయితే దంచుకొడుతుంది. ఈ వర్షానికి సంబంధించిన పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్. బ్రాహ్మణి, ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్ లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం అనేది కురుస్తోంది. సైబరాబాద్, అలాగే హైదరాబాద్, మల్కాజ్గిరి 3 కమిషనరేట్లతో పాటు ఫ్యూచర్ సిటీలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ప్రస్తుతం సైబరాబాద్ లో రోడ్లు మొత్తం మునిగిపోయాయని చెప్పాలి. ఈ సీజన్ లో ఈ వర్షాకాలంలో మొదటిసారి పెద్ద ఎత్తున వర్షాలు కురవడం అనేది ఇదే మొదటిసారిగా భావించాలి. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో వర్షాలు, ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురవడం అనేది ఈ సీజన్ లో మొదటిసారి చూస్తూ ఉన్నాం. ఒకవైపున భారీ వర్షం అనేది కురుస్తూ ఉంది. వివిధ ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అవుతున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. గంటకు దాదాపు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ ఉన్నాయి. మరోవైపు రోడ్ల మీద వాహనాలు ప్రయాణం చేయాలంటేనే ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి ఈ సీజన్ లో మొదటిసారి భారీ వర్షాన్ని చూస్తూ ఉన్నాము. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. రాబోయేటువంటి 4 రోజుల్లో హైదరాబాద్ మహానగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షం, మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలియజేసిన దాన్ని బట్టి కొద్దిసేపటి క్రితమే, అంటే వాళ్ళ మధ్యాహ్నం వరకు వాతావరణం కొంత ఎండగానే ఉన్నప్పటికీ మధ్యాహ్నం తర్వాత పరిస్థితి అనేది ఒక్కసారిగా మారిపోయింది. మొదట వాతావరణం చల్లబడింది, కొంత ఉష్ణోగ్రత లెవెల్స్ అనేవి పూర్తిగా తగ్గిపోయిన తర్వాత ఇప్పుడు పెద్ద ఎత్తున ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం అనేది స్టార్ట్ అయింది. మోస్తారు వర్షంగా స్టార్ట్ అయినటువంటి మొదట కొద్దిసేపు వరకు కురిసి మరలా ఆగిపోయి మరలా ప్రారంభమైన వర్షం కాస్త మోస్తారు వర్షం నుంచి భారీ వర్షంగా మారింది. దీంతో కొంత అది అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తం అవడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం పెద్ద జూన్ నెల మొదలైన నేపథ్యంలోనే వరుసగా వాతావరణంలో కొంత మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. వర్షాకాలం కాబట్టి వర్ష సూచన అనేది ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, వర్షాలకు తదనుగుణంగా ప్లాన్లు ఏర్పాటు చేసుకోవాలంటూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇక హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లోనూ ఈ యొక్క వర్ష సూచనను తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్న దాన్ని బట్టి వివిధ ప్రాంతాల్లో ప్రస్తుతం వర్షం కురిసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రాంత ప్రజలు కొంత సిద్ధంగా ఉండాలి, తగిన విధంగా వర్షాలకు అనుగుణంగా ప్రణాళికలు రచించుకోవాలంటూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇక తెలంగాణ ఇవాళ ఏదైతే వాతావరణ శాఖ అధికారులు తెలియజేసిన దాన్ని బట్టి హైదరాబాద్ తో పాటు కామారెడ్డి, కరీంనగర్, అలాగే కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, అలాగే మల్కాజ్గిరి, నల్గొండ, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట్, భువనగిరి తదితర ప్రాంతాలకు వర్ష సూచన ఉంటుంది. ఇక మరికొన్ని జిల్లాలకు రేపు ఇప్పటికే ఈ యొక్క జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్స్ ను ఇవ్వడం జరిగింది. అలాగే మరికొన్ని జిల్లాలు ఎల్లో అలర్ట్స్ ను ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షం కారణంగా కొంత అక్కడక్కడ విద్యుత్ అంతరాయం ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే మరీ ముఖ్యంగా సైబరాబాద్ ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షం ఏదైతే ఉందో
ఈ వర్షం మొత్తం ఈదురుగాలులతో దగ్గర దగ్గర 60 కిలోమీటర్ల వేగంతో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వర్షం అనేది కురుస్తూ ఉంది. సో ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏదైనా ఒకవేళ విద్యుత్ అంతరాయాలకు సంబంధించి కావచ్చు, చెట్లు విరిగిపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వర్షం కురిసినటువంటి దాఖలాలను ఎక్కడా చూడలేదు. కానీ ఇవాళ మొదటిసారి అంతా ఎదురుగాలులతో ఎక్కువ స్పీడ్ తో వైండ్ అనేది కనిపిస్తూ ఉంది, ఎదురుగాలులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మాక్సిమం ఏదైనా సాధారణ పనులను వాయిదా వేసుకొని ఏదైనా ఇమ్మీడియట్ గా అవసరం ఉన్నా సరే ఇప్పటికిప్పుడు బయటకు రాలేనటువంటి సందర్భమే ప్రస్తుతం ఈ వర్షం కారణంగా కనిపిస్తోంది. సో ఇవాళ రేపు అలాగే తర్వాత రోజు వరుసగా 2 రోజుల పాటు ఈ యొక్క వర్ష సూచన ఉంటుంది. కాబట్టి ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మరోవైపున జిహెచ్ఎంసీ అధికారులు అలాగే మాన్సూన్ టీమ్స్ రంగంలోకి దిగి పరిస్థితిని తగ్గించేటువంటి ప్రయత్నాలను ప్రారంభించాయి. బ్రాహ్మణి, అయితే వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం కూడా ఉంది కదా, మరి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి రత్నకుమార్? రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. ఇక హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం దంచుకొడుతుంది. సైబరాబాద్ పరిధిలో భారీగా వర్షం కురుస్తుంది. గచ్చిబౌలి, మాధాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్ లో కుండపోత వాన పడుతోంది. ఇక వర్షంతో పలు ప్రాంతాల్లో భారీగా వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అలాగే తెలంగాణలో 2 రోజుల పాటు పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక అయితే జారీ చేసింది. ఇక ఇప్పటికే నైరుతి రుతుపవనాలు ప్రవేశించగా రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లుగా కూడా తెలిపింది. ఇక గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వర్షాలు పడొచ్చని అధికారులు తెలిపారు. ఇక కామారెడ్డిలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే రేపు వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, గద్వాల జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఇక ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తెలంగాణ రాజకీయాలు అత్యంత ఆసక్తికర మలుపు తిరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్య బీజేపీని, అది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. కిషన్ రెడ్డి, బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ద్రోహులు అనేంతగా రేవంత్ మండిపడుతున్నారు. బీఆర్ఎస్ మీద, కేసీఆర్ కుటుంబం మీద తరచూ విరుచుకుపడే రేవంత్ ఇప్పుడు ఫోకస్ షిఫ్ట్ చేశారు. బీజేపీని టార్గెట్ చేస్తున్నారు. ఉన్నట్టుండి కాంగ్రెస్ వ్యూహం ఎందుకు మారింది? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీని ఎందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు? దీని వెనక ఉన్న వ్యూహం ఏంటి? కిషన్ రెడ్డికి, రేవంత్ రెడ్డికి మధ్య ఏదైనా పర్సనల్ పంచాయతీ ఉందా? బీజేపీతో మరీ అంత మెతక వైఖరి పనికిరాదని అధిష్టానం చిరుకులు వేసిందా? అసలు కారణం ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తెలంగాణ అభివృద్ధికి తాను ఎంతో కష్టపడుతున్నా కేంద్రం సాయం అందించడం లేదని, దీనికి కిషన్ రెడ్డి కారణమని రేవంత్ ఆరోపిస్తున్నారు. తెలంగాణకు కేంద్రం రూపాయి సాయం చేయడం లేదు. కిషన్ రెడ్డి ఢిల్లీలో కూర్చుని రాష్ట్ర ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారు అంటూ సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర మంత్రుల వద్దకు వెళ్లి తెలంగాణకు ఏ పని చేయవద్దని కోరుతున్నారని విమర్శిస్తున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కూడా ప్రాణహిత ప్రాజెక్టుకు సహకరించడం లేదని విరుచుకుపడుతున్నారు. 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా పైసా ఉపయోగం లేదు. ప్రాణహిత ప్రాజెక్టును మహారాష్ట్ర సర్కార్ అడ్డుకుంటున్నా కిషన్ రెడ్డి నోరు మెదపడం లేదు అంటూ రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలు ఇప్పుడు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. రేవంత్ రెడ్డి బీజేపీతో, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సఖ్యతగా ఉంటారనే ప్రచారం ఉంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని, మరీ ముఖ్యంగా కేసీఆర్ కుటుంబాన్ని రేవంత్ టార్గెట్ చేస్తారు. కానీ ఇప్పుడు బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శల జరిమానా కురిపించడం ఆసక్తికరంగా మారింది. నిజానికి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అయినప్పటికీ రేవంత్ రెడ్డి మాత్రం బీజేపీని మెయిన్ టార్గెట్ చేస్తున్నారు. రాజకీయ వ్యూహాల్లో ఆరితేరిన రేవంత్ ఇప్పుడు బీజేపీని టార్గెట్ చేయడానికి ప్రత్యేక కారణం ఉంది. రేవంత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఉప ఎన్నికల్లో, మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిలో ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీకి పట్టులేదనే అభిప్రాయం ఉంది.
నగరంలో బీజేపీ బలంగా కూడా ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవడం చాలా ముఖ్యమని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందుకే గత కొన్ని రోజులుగా ప్రతి అడుగు జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీజేపీకి బలమైన పునాది ఉంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గతంలో ఎన్నడూ లేనన్ని స్థానాలు సాధించింది. జీహెచ్ఎంసీ పరిధిలో బీజేపీకి 4 ఎంపీలున్నారు. సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల, మెదక్ లోక్సభ సభ్యులు జీహెచ్ఎంసీ పరిధిలోకి వస్తారు. వారు బీజేపీని గెలిపించుకోవడానికి ప్రయత్నిస్తారు. రాబోయే ఎన్నికల్లో హైదరాబాద్పై పట్టు సాధించాలంటే బీజేపీని రాజకీయంగా రక్షణాత్మక స్థితిలోకి నెట్టడం కాంగ్రెస్కు అత్యవసరం. అందుకే కేంద్ర మంత్రులుగా ఉండి కూడా హైదరాబాద్కు, తెలంగాణకు కిషన్ రెడ్డి ఏం చేయలేదనే పాయింట్ను రేవంత్ బలంగా జనాల్లోకి తీసుకెళ్తున్నారు. మైనారిటీ మద్దతు కోసం నగరంలో పెద్ద సంఖ్యలో ఉన్న మైనారిటీ ఓటర్లను ఆకర్షించాలంటే బీజేపీతో నేరుగా తలపడే మొనగాడు కాంగ్రెస్ సేనని నిరూపించాల్సి ఉంది. అందుకే బీఆర్ఎస్ చాప్టర్ ముగిసిందని, ఇక ఫైట్ అంతా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీని అనే వాతావరణాన్ని రేవంత్ రెడ్డి ముందే క్రియేట్ చేస్తున్నారు. నగరంలో ప్రధాన శక్తిగా ఉన్న ఎంఐఎంతో ఇప్పటికే రేవంత్ రెడ్డి మంచి దోస్తీ చేస్తున్నారు. పాత బస్తీలో ఎంఐఎం గెలిచినా మిగతా చోట్ల ముస్లిం ఓట్లు ఏకపక్షంగా కాంగ్రెస్ కు దక్కేట్లు చూసే వ్యూహాన్ని రేవంత్ అనుసరిస్తున్నారు. బీజేపీని ఎంత టార్గెట్ చేస్తే ముస్లింలకు కాంగ్రెస్ పై అంత నమ్మకం పెరుగుతుందనేది రేవంత్ వ్యూహంగా కనిపిస్తుంది. మరోవైపు నగరంలో డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉండే ఆంధ్ర సెటిలర్లు తమ సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ గట్టిగానే ట్రై చేస్తుంది. మహానటుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ద్వారా సెటిలర్ల సెంటిమెంట్ ను టచ్ చేశారు రేవంత్. బీజేపీ, టీడీపీ కూటమి వైపు వెళ్లే ఓట్లను డైవర్ట్ చేసి గ్రేటర్ పీఠాన్ని ఎలాగైనా హస్తగతం చేసుకోవాలన్నదే కాంగ్రెస్ అసలు ప్లాన్. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనే వాతావరణం. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కొంత బలహీనపడింది. భవిష్యత్తులో తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనే ద్విముఖ పోటీ వాతావరణాన్ని సృష్టించడం రేవంత్ రెడ్డి వ్యూహం. బీఆర్ఎస్ ఓటు బ్యాంకును కాంగ్రెస్ లోకి లాక్కోవడంతో పాటు తెలంగాణ ప్రయోజనాల కోసం కేంద్రంతో పోరాడే ఏకైక శక్తి కాంగ్రెస్ ఏనన్న ప్రజల్లో నమ్మకం కలిగించడానికి కిషన్ రెడ్డిని, బీజేపీని టార్గెట్ చేస్తున్నారు.